మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి. ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై హై టెన్షన్ నెలకొంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో రసాభాసం నెలకొంది. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక పేరును బీఆర్ఎస్ బలపరిచింది. 7 బీజేపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఇక ఓటింగ్ సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కౌన్సిలర్ పోషవ్వ చేయి ఎత్తడంతో గందరగోళం నెలకొంది. ఖానాపూర్ మున్సిపాలిటీ అయితే రసాభాస నెలకొంది. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. సోని, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో మాత్రం ఇంకా హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు 3 పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు సమావేశం మందిరానికి చేరుకున్న తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికనైతే అధికారులు అయితే నిర్వహించారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ లోనైతే బీజేపీ పార్టీ తరఫున ఇటు అంకం మౌనికనైతే చైర్మన్ అభ్యర్థిగా ఇటు బీజేపీ పార్టీ శ్రేణులు అయితే బలపరచగా, ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 7 కౌన్సిలర్లు ఆమెకు మద్దతు అయితే పలికారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి పోషవ అనే కౌన్సిలర్ కూడా బీజేపీ పార్టీ చైర్మన్ కి మద్దతు ఇవ్వడంతో అయితే పూర్తిగా గందరగోళ పరిస్థితులు అయితే ఇటు కౌన్సిల్ సమావేశం మందిరంలో నెలకొన్నాయి. ఎమ్మెల్యే విడమబుద్దు పటేల్ ఇటు అధికారులతోటి వాగ్వివాదం చేసుకోవడంతో కూడా పూర్తిగా ఇటు కౌన్సిల్ సమావేశం మందిరంలో అయితే గత 20 నిమిషాల నుంచి కూడా గొడవనైతే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 12 వార్డులు ఉండగా 4 స్థానాల్లో బీఆర్ఎస్, 4 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి ఓపెన్ ఆఫర్లు అయితే ఇచ్చుకున్నాయి. ఖచ్చితంగా తమతో కలిసి వస్తే మాత్రం చైర్మన్ పదవి ఇస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పడంతో అయితే ఇటు బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ లోనైతే ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి 2 పార్టీలు అయితే సమాయత్తమైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ క్యాంపు నుంచి నేరుగా క్యాంపు నుంచి కిడ్నాప్ అయిందంటూ కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే ఇటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో కలిసి సమావేశ మందిరానికి అయితే ఆమె చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇటు అంకం మౌనికకు 7 మద్దతు తెలిపినప్పటికీ కూడా ఆ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గొడవ చేయడంతో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు చైర్మన్ కు మద్దతుగా 7 ఓట్లు ఉన్నప్పటికీ కూడా చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా అధికారులు అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఇటు బీజేపీ పార్టీ తరఫున చైర్మన్ ఎన్నిక కనుక చేస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున వైస్ చైర్మన్ గా షోయబ్ అయితే ప్రకటించే అవకాశం అయితే ఉన్నది. ప్రస్తుతానికైతే ఖానాపూర్ మున్సిపాలిటీలో గందరగోళ పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఇప్పటి వరకు కొనసాగలేదు. కొంతమేర సర్దుమనితే మాత్రం ఇటు వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ పేర్లను అయితే అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదనుకుంటా వాయిదా పడుతుందా అనేది కొంత హైటెన్షన్ అయితే కొనసాగుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.